ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము 1 వీక్ ఇంటికి వెళ్ళామండి అమ్మ వాళ్ళ ఊరు. సో, సమ్మర్ హాలిడేస్ పాపకి అండ్ నాకు కూడా కొంచెం వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్‌కెళ్ళాలి అని ఇంకెందుకు వెళ్ళొచ్చేద్దాము అని చెప్పి వచ్చామండి. సో, ఇంటికొచ్చిన తర్వాత అలా సరదాగా ఒకసారి మా తోటలోకి వెళ్ళామండి. సో, చీడి మామిడి తోటలో ఎంతమందికి ఐడియా ఉందో కమెంట్‌లో కమెంట్ చేయండి. సో, ఇక్కడైతే పనస చెట్టు నుండి పనసకాయలు కట్ చేసాం. తర్వాతేమో మంకీస్ ఎక్కువ ఉన్నాయండి తోటలో. ఇంతకుముందు ఎప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు మాత్రం ఈ ఇయర్ బాగా ఎక్కువ వచ్చేసాయి. సో, తాటికాయలు కూడా జస్ట్ మా పొలం మా తోటలోనే తాటి చెట్లు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి తాటికాయలు కొట్టి ఉంచాము కొంచెం. సో, బాగా ఎంజాయ్ చేసాం. తర్వాతేమో మా సాన్వి చూపిస్తుంది, "మమ్మ ఇదిగో మంకీస్ ఉన్నాయి ఇక్కడ, ఇదిగో మంకీస్ ఉన్నాయి. మంకీ అన్ని మ్యాంగోస్ తినేస్తావా? మాకేమి ఉంచవా?" అని అడుగుతుంది. సో, అన్నీ నువ్వే తినేస్తే మాకేముంటాయి అని అంటుంది. చెట్టునైతే ఒక్క మ్యాంగో కూడా లేదు. యాక్చువల్లీ ఇయర్ క్రాపే తక్కువ. దానికి తోడు ఇంకా మ్యాంగోస్ అన్నీ మంకీసే తినేసాయి. కొంచెం పికిల్ పెడతాం కదండీ! కలెక్టర్ కాయ అంటాం మేమైతే. మీరేమంటారు చెప్పండి? ఆ మ్యాంగోస్ ఒక్కటే ఉన్నాయి. ఇంకొకటండి తోటలో మా నాన్నమ్మ చూపించారు. ఇది కొండపిండాకంట. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనికొస్తుందంట తింటే. సో, వీక్లీ 2 ఐస్ అలా తింటే చాలా క్యూర్ అనేది ఉంటుంది అన్నారు. కొంచెం కట్ చేసాము. సో, చికెన్‌లో వేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది అని చెప్పారు. ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే చాలా ఉంది. మొత్తం చాలా చోట్లే కనిపించింది. సో, ఆల్మోస్ట్ కొంచెం ఫ్రైకి సరిపోతది అన్నంత తీసుకొచ్చాం. కానీ ఆ రోజు ఈవినింగ్ చికెన్‌లో ట్రై చేసాం. నాకైతే బానే అనిపించింది. తర్వాతేమో కొంచెం కరివేపాకు ఉంటే చెట్టు అది కూడా కట్ చేసాం. ఈలోపు కొన్ని మ్యాంగోస్ కట్ చేస్తే అమ్మ పిక్కలు పెడుతుంది కదా అని ఆ చెట్టు వరకు వచ్చాము. ఈ చెట్టునైతే మాత్రం మంచిగా ఉన్నాయి. ఇవి మాత్రం ఏం మ్యాంగోస్‌ని పాడు చేయలేదు మంకీస్. సో, బంగినపల్లి రసాలు ఇలాంటివి ఉంటాయి కదా వేరేగా స్వీట్‌గా బాగా అవి మాత్రం మొత్తం అసలు కాయలేదు. దానికి తోడు 1, 2 ఉంటే అవి తినేసాయి. ఇంకా క్రాప్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద క్రాపింగ్ సీజన్‌లో కదా మేము వెళ్ళింది. సో, ఇక్కడ 1, 2 కనిపిస్తున్నాయి జీడి చెట్లకి పళ్ళైతే. క్యాషూ నట్స్ తక్కువున్నాయి. సో, ఇదండి గార్డెన్‌లో అలా కాసేపు తోటలో ఉన్నాము. అన్నీ చూసాము. సో, ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే కట్ చేద్దామా అన్నట్టు ఇంకేం లేదు. సో, ఇంక నెక్స్ట్ ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసరికి నాన్నమ్మ నాటుకోడి గుడ్లు పెడితే ఇచ్చారు. సో, అవి తీసుకొని సాన్వికి ఆమ్లెట్ చేసాం. అండ్ నైట్ టైమ్ అయితే మేము మోస్ట్‌లీ బయటనే పడుకుంటాం. సో, రూమ్స్‌లో మనకి సిటీస్‌లో ఏసీ పెట్టి రూమ్ అలా ఏం కాకుండా బయటనే మాకు ప్లేస్ ఉంటుంది ఇంటి లోపల. తర్వాతొచ్చి అలా చేను దగ్గరకొచ్చాము. వస్తే ఒక 3 ఉంటాయి షీప్స్ అయితే. అందులో సాన్వి దగ్గరికెళ్ళి "తినండి, బాగా తినండి గడ్డి" అంటుంది. సో, కాసేపు అలా సాన్వి వాటి దగ్గరుంది. నెక్స్ట్ ఏమో నేను సరే కాషూ నట్స్ తీసుకురా ఇంటికెళ్ళి కాల్పించుదాం తాతతో అంటే మా గ్రాండ్ ఫాదర్ ఉంటే తీసుకొచ్చింది. సో, అవి చక్కగా కాల్చారు. ఎవ్రీ ఇయర్ మోస్ట్‌లీ మేము ఇలా చేస్తాము. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్నైతే కాల్పిస్తాం. లేదు అంటే లాస్ట్ ఇయర్ కూడా స్టోర్ చేసి ఎండబెట్టుకుంటే మంచిగా కాలుతాయి అవి కూడా. సో, మొత్తం ఇవి మోస్ట్‌లీ ఎక్కువ తినేసింది. వాళ్ళ నాన్నకి మాత్రం లాస్ట్‌లో కొన్ని పట్టుకెళ్ళి ఇచ్చింది. శుభ్రంగా కూర్చుంది. కూర్చోడానికి అవ్వట్లేదని మళ్ళీ క్యాషెస్ తెచ్చిన దాంతోని తెచ్చి కూర్చొని కొంచెం పీటలా వేసుకొని కూర్చుంది. సో, ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం కదా! సరే అని చెప్పి ఒకసారి చిన్న వర్క్స్ ఉన్నాయని నర్సీపట్నం అలా మేము ట్రావెల్ చేస్తూ వెళ్ళాము. జస్ట్ ఆ ముందు రోజే రెయిన్ పడింది. చాలా అనిపించింది. గ్రీనరీ మాత్రం సూపర్‌గా ఉంది. చాలా చాలా బావుంది. సో, అందుకే అలా జస్ట్ నార్మల్‌గా షూట్ చేశాను. అంటే హైదరాబాద్ వచ్చాక అన్నీ మనకి హౌసెస్, బిల్డింగ్స్, ఫ్లాట్స్ ఇవే కనిపిస్తాయి కదా! అంత ఎక్కువగా విలేజ్ అట్మాస్ఫియర్ అంటే అంత ఎక్కువేం కనిపించదు. సో, సరే అని చెప్పి కాసేపు అలా నేను షూట్ చేశాను. చాలా అనిపించింది. క్లైమేట్ అంతా బావుంది. జర్నీ చేయడానికి మంచి టైంలాగా. కానీ మేము వచ్చిన ఫస్ట్ 1 వీక్ అయితే ఫుల్ హాట్. అసలు చాలా చాలా వేడి టెంపరేచర్ కూడా చాలా ఎక్కువుంది. సరే రేపు స్టార్ట్ అయిపోతాం అనే టైంకి మళ్ళీ ఇలా కూల్ అయింది. సో, మేము వచ్చినప్పుడు ఇలా ఉండుంటే చాలా బాగుండేది. ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ లాస్ట్ మొమెంట్‌లో ఇలా అయింది. ఇదండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. లైక్ కూడా చేయండి.